ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. యేసు క్రీస్తు ప్రభువుని మనము గుర్తెరగాలని దేవుని వాక్యము చెబుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనము దేవుని యొక్క రాజ్యము చేరతామని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువారు ఎవరు అన్న సంగతి మనం స్పష్టంగా తెలుసుకోకపోతే మనము దేవుని వాక్యానుసారమైన మంచి జీవితంలోకి మనం ప్రవేశించలేము. దేవుని వాక్యానుసారమైన మంచి జీవితం అంటే ఏంటంటే శాంతికరమైన సమాధానకరమైన జీవితం, పాపము చేయకుండా నిలబడగలిగే జీవితం, పరిశుద్ధ జీవితం, నీతిమంతులుగా జీవించే జీవితం. సో ఎవరైతే నిజంగా యేసు ప్రభువారిని సరిగ్గా అర్థం చేసుకున్నారో మరి ఆయన యొక్క డైరెక్షన్లో ఇక్కడ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారిని ఎవరైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో వారి జీవితంలో ఇంకా పాపము నిలిచి ఉంటుంది. యేసు ప్రభువారు ఇక్కడికి మనకు వచ్చింది దేనికి? మనకి జ్ఞానమును, వివేకమును, పరిశుద్ధతను, విమోచనమును, నీతిని కలిగించడానికి వచ్చాడు. యేసు ప్రభువారిని అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది క్రైస్తవ మతం. వాళ్ళు కేవలం యేసు ప్రభువుని విమోచకుడిగానే చూస్తారు. మన కోసం మరణించారు, తిరిగి లేచాడు అన్న విషయం మాత్రమే వారు తెలుసుకున్నారు. అదే ప్రతిసారి చెప్తారనమాట. క్రీస్తుని మనం వెంబడించాలి అంటే క్రీస్తుని మనం అనుకరించాలి, క్రీస్తు మాదిరిగా జీవించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క గోల్ ఏంటంటే క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు వలె మాట్లాడాలి, క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి, క్రీస్తులాగా మనం ఈ లోకాన్ని జయించాలి. చూసారా, క్రీస్తుని అర్థం చేసుకోవటంలోనే ఇవన్నీ వస్తాయన్నమాట. ఎవరైతే క్రీస్తుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో వారి జీవితాల్లో ఈ ఫలాలు కలవు. యేసు ప్రభునందు నిజంగా విశ్వాసం ఉంచిన వారు, ఆయన్ని సరిగ్గా గుర్తెరిగిన వారు, వారి జీవితంలో నీతి, పరిశుద్ధత, సమాధానము, జ్ఞానము అంటే విజ్డమ్ ఇవన్నీ కలుగుతాయి. ఎవరైతే నిజంగా యేసు ప్రభువారిని సరిగ్గా గుర్తించలేదో వారిలో ఇవైతే కలగవు. వారు యేసు ప్రభువారిని ఒక దేవుడిగా కొలుస్తూ ఆరాధిస్తూ అందులో బిజీ అయిపోతుంటారు. నిజంగా యేసు ప్రభువారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతూ ఆయన వల్లే నీతిగా, పరిశుద్ధంగా, శాంతితో, సమాధానంతో జీవిస్తూ ఉంటారు. సో ఎవరైతే అలా యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేదో వారందరి కోసం మరలా మనం ఈ రోజున ఆయనని చక్కగా రిప్రజెంట్ చేయాలి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన నా ప్రియకుమారుడు, నేను ఆయన యందు ఆనందిస్తున్నాను, ఆయన మాట వినండి అని చెప్పాడు. మనందరము యేసు ప్రభు వారి మాట వినాలి. ఆయన మనకి ప్రధాన యాజకుడు, ఆయన సంఘమునకి హెడ్, శిరస్సు. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలా నడుచుకోమన్నాడు, ఆయన ఏం చేయమన్నాడు అవి చేయాలి. అవి చేయకుండా ఆయన చెప్పనివి చేస్తే అప్పుడు ఆయన మీరెవరో నాకు తెలియదు అనే విషయం కూడా ఉంటుంది. కాబట్టి మీరెవరో నాకు తెలియదు అని అనిపించుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడే యేసుక్రీస్తు వారిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్ని వాక్య భాగాలు చూద్దాం మనందరికీ అర్థమయ్యే విధంగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మనందరి జీవితంలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల జరిగేదేంటి? మంచి ఫలములు వస్తాయంట. మంచి చెట్టు అయితే మంచి ఫలాలు, చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు. ఇలానే మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. చాలామంది దేవుని మార్గంలో ఉన్నారు కానీ వారి జీవితంలో ఇంకా శాంతి, సమాధానం లేదు. వారి జీవితంలో అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. జ్ఞానము లేదు, వివేకము లేదు, ఏమీ లేదు, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు దేవుని జ్ఞానంలో కూడా. ఇలా ఉంటే ఏమి వాళ్ళు ఫలిస్తున్నట్టు? వాళ్ళు ఏమీ ఫలించట్లేదు.
సో కాబట్టి ప్రభువారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టు నడవకపోతే మీరు ఈ లోకంలో సమాధానంగా ఉండలేరు, పరలోక రాజ్యము మీకు ప్రవేశం ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు జాగ్రత్తగా యేసు ప్రభువారిని వెంబడించాలి, యేసు ప్రభువారి లాగా జీవించాలి. మతము యేసు ప్రభువారిని పూజించడంలో బిజీ అయిపోయింది. ఆయనకి బర్త్డేలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు అవి చేయడంలో బిజీ అయిపోయింది. కానీ నిజమైన సంఘము యేసు ప్రభువారి లాగా జీవించడంలో బిజీగా ఉంది. ఎవరైతే నిజమైన సంఘ సభ్యులు ఉన్నారో వారు యేసు ప్రభువు వలె జీవిస్తూ ఉంటారు. వారి జీవితంలో నీతి, పరిశుద్ధత, క్యారెక్టర్, శాంతి, సమాధానం ఇవన్నీ వారు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు. ఎవరైతే నిజంగా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి కూడా వారి జీవితంలో జ్ఞానం లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఉన్నారో వారందరూ ఏ కోవకు చెందిన వాళ్ళు? సరిగ్గా ఫలించటం లేదు చూసారా, ఆ కోవకు చెందిన వాళ్ళు. వారి గురించి ప్రభువారు ఇంకొక మాట అన్నారు, అది చూద్దాం. 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, మరి ఆయన చెప్పింది చెయ్యాలని అందరికీ అర్థమవుతుంది, అయినా చేయట్లేదు. అందుకే మంచి ఫలములు ఫలించట్లేదు. ప్రభువా ప్రభువా అంటున్నారు, పండగలు చేస్తున్నారు, ఏమండి వారం వారం మరి చర్చిలకు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తును వెంబడిస్తున్నాం మేము అని చెబుతూ జీవితంలో ఫలం లేనోళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాం. దేవుని వాక్య జ్ఞానం లేదు. యేసుక్రీస్తు వారు ఎవరు అని అడిగితే ఎవరైంది దేవుడే అంటున్నారు. మరి దేవుడు యేసుక్రీస్తును లేపను మరణం నుంచి అని రాయబడింది కదా, వీళ్ళిద్దరిలో ఎవరు దేవుడు అని అడిగితే ఆ దేవుడు ఈ దేవుడిని లేపాడు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అంటే ఏ జ్ఞానం లేదు వాళ్ళకి. నా తండ్రి నీ తండ్రి వద్దకు వెళ్తున్నాను అని చెప్పాడు కదా యేసు ప్రభువారు. అంటే ఆహా ఇద్దరు దేవుళ్ళే అంటే వాక్య జ్ఞానం లేదు. అదేమనంటే ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఈ పాస్టర్ గారు చెప్పాడు, బిల్లీ గ్రాహం గారు చెప్పారు అంటున్నారు. వాక్యం లోతు లేకపోవటం వల్ల వీరి జీవితాల్లో ఫలము అనేది లేదు. ఏంటి ఆ ఫలము? జ్ఞానము, తర్వాత నీతి, తర్వాత పరిశుద్ధత, ఆ తర్వాత విమోచనము అంటే పాపం నుండి విమోచించబడుట. ఇవన్నీ జరగట్లే వాళ్ళ జీవితాల్లో. అలా జరగకపోవడం వల్ల వారి జీవితాల్లో మంచి ఫలములు లేవు. అందుకే వాళ్ళు చెడ్డ ఫలములు ఫలిస్తున్నారు. ఇలాంటి వారిని చూసి ప్రభువారు ఏమంటున్నారంటే, నన్ను ప్రభువా ప్రభువా అని చెప్పేసి వారం వారం చర్చిలకు వెళ్ళి ఆరాధన చేసి ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. నా బర్త్డే చేసి, గుడ్ ఫ్రైడే చేసి, ఈస్టరు చేసి, రకరకాల పండుగలు చేసి మీరు పాముకునేది ఏమీ లేదు అని ప్రభువారు అంటున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో మీరు చేయాల్సింది చెయ్యకుండా మిగతా ఆయన చేస్తున్నారు. ఏం చేయాలి? ఏమన్నాడు ప్రభువారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి ఏమన్నాడు? నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. నా చిత్తం చేయండి అంటలా ప్రభువారు. పరలోకంలో ఉన్న యేసు ప్రభువారి యొక్క తండ్రి చిత్తాన్ని మనం అందరం చేయాలి. అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. వీళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామని అన్నీ చేస్తున్నారు కానీ వీళ్ళు చెయ్యింది ఏంటి? ప్రభువా ప్రభువా అంటున్నారే కానీ వీళ్ళు చెయ్యింది ఏంటి? తండ్రి చిత్తము. ఎందుకని? వీళ్ళు ఎక్కడ మారిపోయారు? త్రిత్వము అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఒకటే కాబట్టి ఎవరిని పూజించినా ఒకటే. తండ్రి చిత్తము అనేది అంటే ఏమి లేదు. యేసయ్యే పూజిద్దాం, యేసయ్యనే మనం ఆరాధిద్దాం, యేసయ్యే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని రకరకాలుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. అందుకే వారి జీవితంలో ఫలం లేదు. అలాంటి వారిని ప్రభువు ఏమంటున్నాడు చూడండి, నెక్స్ట్ లైన్. ఆ దినమందు, ఏ దినమందు? తీర్పు దినమందు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.
వాళ్ళు ఏమంటారు తెలుసా? వారం వారం చర్చికి వెళ్ళాను కదా, అన్ని పండుగలు పాటించాను కదా, ప్రార్థనలు చేశాను, ఉపవాస ప్రార్థనలు చేశాను, దెయ్యాలు నిలగొట్టాను, మా పాస్టర్ గారు కూడా దెయ్యాలు నిలగొట్టాడు, ఇట్లా టచ్ చేస్తే కింద పడి గెలగల కొట్టుకులాడారు, ఇవన్నీ చేశాం కదా, అయినా సరే నువ్వు మమ్మల్ని రాజ్యంలోకి ప్రవేశించనివ్వట్లేదు ఏంటి అని అడుగుతారంట వీళ్ళు. మీ నామందు మేము ఇన్ని చేశాం కదా, ఇలా అంటున్నావేంటి ప్రభువా అంటే ప్రభువారు ఒకటే అంటున్నారు, మీ జీవితంలో నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచనము జరగలేదయ్యా. మీరెవరో నాకు తెలియదు. మీ జీవితంలో కేవలం అక్రమమే ఉన్నది. ఇంగ్లీష్లో ఆ వర్డ్కి ట్రాన్స్లేషన్ ఏంటంటే లాలెస్నెస్, అంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు అంటున్నాడు ప్రభువారు. దేవుని లాని పాటించటం లేదు అంటున్నాడు ప్రభువారు. సో ఇలాంటి వారిని ప్రభువారు ఏమంటున్నాడంటే, మీరు మంచి చెట్టు ఫలాలు కాదు, మీరు చెడ్డ చెట్టు ఫలాలు, మీరు కాని ఫలములు ఫలిస్తున్నారు, అందుకే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవర్లారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి అంటున్నాడు. యేసు క్రీస్తుని గుర్తెరగటంలో ఫెయిల్ అయిన వీళ్ళు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేయడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. యేసు ప్రభువారు ఎవరు అనుకుంటున్నారు? చాలామందికి తెలియదు. యెహోవాయే యేసు ప్రభువారు, యేసు ప్రభువారే పరిశుద్ధాత్మ శక్తి అనుకుంటున్నారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 31వ వచనం, 30 నుంచే చదువుతాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. యేసుప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల యొద్దకు వచ్చి అనేకమైన ఆశ్చర్యకార్యములు చేసి వారికి చూపించాడు. అవన్నీ చూసిన తర్వాత మరి యోహాను భక్తుడు ఏమంటాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. యేసుప్రభువారిని గుర్తించటంలో ఫెయిల్ అవ్వకూడదండి, గుర్తించాలి. శిష్యులు గుర్తించారు, మీరు కూడా గుర్తించాలి. అప్పుడే మీ జీవితంలో కూడా తండ్రి చిత్తం చేయగలిగే అవకాశం వస్తుంది. లేకపోతే మీరు తండ్రి చిత్తం చేయడంలో ఫెయిల్ అయిపోతారు. రేపొద్దున తీర్పు దినమందు యేసుప్రభువారు మిమ్మల్ని మీరెవరో నాకు తెలియదు అంటాడు. దేవుని రాజ్యంలోకి మిమ్మల్ని ఎంటర్ కానివ్వడు. మనందరము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటారు చూడండి, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. ఆలోచించండి, అర్థం చేసుకోండి, యేసుప్రభువారిని గుర్తించండి. ఆయన ద్వారా తండ్రి చిత్తాన్ని చేయటానికి మనందరం ఇక్కడికి వచ్చామన్న సంగతి మర్చిపోకండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా గమనించండి. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. యేసుప్రభువారు ఎవరో మనం గుర్తించాలి. దేవుని మూలముగా ఈ దేవుని కుమారుడు అనే క్రీస్తు ఏమయ్యాడంట? మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము, ఇవి 4 అయ్యాడంట. అయితే క్రైస్తవ మతము ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్తాను చూడండి. ఇవి 4లో మొదటి 3ని పక్కన పెట్టేసి విమోచన కార్యాన్ని ఒక్కటే పట్టుకుంటుంది. యేసుప్రభువారు మన కోసం శిలువ పైన మరణించారు, రక్తం చిందించారు. ఆయన రక్తం మన పాపములను కడిగి మనం పవిత్రులుగా చేస్తుంది. మనం పాపముని నుంచి బయటకు వస్తాము, పరలోక రాజ్యానికి వెళతాము. ఆయన మరణం నుంచి తిరిగి లేచారు, ఇవన్నీ చెప్తారనమాట. అది విమోచన కార్యం, అది మనందరికీ అవసరం. మన పాపములకు క్రయధనము యేసుప్రభువారు చెల్లించారు. మరి యేసుప్రభువారు ఇంకా కూడా చేశారు. ఏం చేశారు? జ్ఞానము, పరిశుద్ధత, నీతి, ఇవి కలిగించారు. మరి ఇవేవి? మీ జీవితంలో ఫలం ఏది? జీవితంలో ఫలం లేదు, శక్తి లేదు, బలం లేదు, జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం కూడా లేదు. వాక్య జ్ఞానం కూడా లేకపోవటం వల్ల అపవాది మనుషులను ఈజీగా మోసం చేసేస్తాడు. వాక్య జ్ఞానం ఉంటేనే ఆ వాక్య ఖడ్గం తీసుకొని మనం గెలవగలం. చాలామందిని నేను ప్రశ్నిస్తూ ఉంటాను, సువార్త అంటే ఏంటమ్మా అని అడుగుతా. ఏముంది, యేసుప్రభువారు నా కోసం మరణించారు, అదేనా యేసుప్రభువారు చెప్పింది. నీతి అంటే ఏంటమ్మా అని అడుగుతా. నీతంటే నీతే ఏదో. చాలామందికి సమాధానాలు తెలియదు. పరిశుద్ధత అంటే ఏంటమ్మా? సత్యం అంటే ఏంటమ్మా? క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? మీ జీవితంలో ఫలాలు లేవు.
ప్రేమ అన్నా కూడా చాలామందికి తెలియదు. అదేమనంటే 1 కొరింథీ 13వ అధ్యాయం చూపిస్తారు. ప్రేమ అందులో రాయబడి ఉంది కాబట్టి అన్నిటినీ తాళుకొను, అన్నిటికీ ఓర్చుకొను, ఎట్లా ఉంటుంది ప్రేమ అది. ఫలాలు లేవండి. వారం వారం చర్చీలకు వెళ్ళటం, చందాలు వేయటం, పండగలు చేయటం, ఆచారాలు చేయటం వరకే వీళ్ళ భక్తి ఆగిపోయింది. ప్రభువారు చెప్తున్న అద్భుతమైన విషయాన్ని క్రైస్తవ మతం అయితే పట్టుకోలేకపోతుంది. సో అందుకే ఈ రోజున దేవుని చిత్తాన్ని చేయటంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారందరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. యేసుక్రీస్తుని గుర్తించలేని వారందరూ ఇలా దేవునికి దూరం అవుతూ ఉంటారు. మీ జీవితంలో ఫలితం కావాలి, ఫలం కావాలంటే యేసు ప్రభు వారు చెప్పింది చెయ్యాలండి. అంటే తండ్రి అయిన దేవుడు మన చేత ఏదో చేయించటానికి తన కుమారుడైన క్రీస్తుని పంపాడు. మనం అవి చేయకుండా ఉంటే మన జీవితంలో ఫలం ఉండదు. అందుకే చాలామంది బలహీనులను, రోగులనై ఉన్నారు. వాళ్ళు కేవలం ఎక్కడ స్వస్థత జరుగుద్దా, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకని వారి జీవితంలో శక్తి, బలము ఏమీ లేదు. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? యేసుక్రీస్తుని ఎరుగుటలో ఈ మతం ఫెయిల్ అయ్యింది. అందుకే వాళ్ళ జీవితంలో ఫలం లేదు. వారు దేవుని చిత్తాన్ని పాటించగలిగే కెపాసిటీలోకి రాలేకపోతున్నారు. యేసు ప్రభువారిని దూరం నుంచి ప్రభు అంటారు, ఏదో ప్రార్థన చేస్తారు, ఏదో పాట పాడి మెస్మరైజింగ్గా ఏదో అట్లా ఎట్లా ఊగుతారు అంతే. జీవితంలో లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగినంత శక్తి, బలము వారి జీవితాల్లో లేకుండా పోయింది. కారణం యేసు క్రీస్తు వారిని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఏం రాయబడి ఉంది ఆజ్ఞల్లో? ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. మరి యేసు ప్రభు వారిని దేవుడిని చేస్తున్నారుగా, మరి ఈ ఆజ్ఞని అతిక్రమిస్తున్నారుగా. ఆజ్ఞాతిక్రమే పాపముగా, పాపం వలన వచ్చు జీతం మరణముగా. దేవుని చిత్తం ఇదేనా మీరు చేయాల్సింది? యేసు ప్రభు వారిని గుర్తెరగట్లో ఫెయిల్ అయిన క్రైస్తవ మతం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. క్రీస్తుని గుర్తెరుగుతారా? చూద్దామా? తెలుసుకోండి ఎవరో క్రీస్తు. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. కుమారుడు ఎవరు? తండ్రి సర్వాధికారం ఇచ్చి పంపిన ఆయన. అందుకే ఆయన మాట మనం వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పిన దానిలో ఏముంది? తండ్రి చిత్తం ఉన్నది. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువారు చెప్పింది చేయట్లేదో మీరు ఆయన్ని గణపరచట్లేదు. తండ్రి ఏమో కుమారునికి సర్వాధికారం ఇచ్చి ఆయనని భూలోకానికి పంపి మనకి నాయకుడిగా ఉంచడానికి మరి పంపితే మనం ఏం చేస్తున్నాము? మన సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తం చేయకుండా యేసు ప్రభువారిని దేవుడిని చేసి ఆఫ్ ట్రాక్ అయిపోయి దేవుడు మనకిచ్చే ఫలాలను అందుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇంకా చదువుతాను 24. జాగ్రత్తగా గమనించండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అక్కడ ఆగుదాం. యేసు ప్రభువారు ఏమంటున్నారు? నేనే మాట అయితే చెప్తున్నానో అది విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచటము. అర్థమవుతుందా అందరికీ? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఫుల్ స్టాప్. అంతేనండి. ఇప్పుడైనా సరే ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి నిజముగా దేవుడిగా గుర్తించి యేసు ప్రభువారిని ఆయన పంపిన సేవకుడిగా, కుమారుడిగా గుర్తిస్తే మీరు నిత్య జీవం కలిగిన వారు కాగలరు. వాడు తీర్పులోనికి రాక, చూసండి, ప్రతి ఒక్కడు తీర్పులోకి వెళ్ళాలి లెక్క ప్రకారం. కానీ ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో, అంటే ఇండైరెక్ట్గా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారో, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బట్ ఎవరైతే ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు మరణమును చవి చూడకుండా మరణాన్ని క్రాస్ చేసి
జీవములోకి ప్రవేశిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మరణాన్ని క్రాస్ చేయలేరు. యేసుప్రభు వారు క్లియర్గా స్పష్టంగా పలికిన మాట ఇది. సో అందరూ క్రీస్తుని గుర్తెరగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తుని గుర్తెరగటంలో ఫెయిల్ అయిన వారు ఎవరంటే క్రైస్తవ మతం. వాళ్ళు ఏం గుర్తెరుగుతున్నారు? త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, ముగ్గురు త్రియేక దేవుడు. డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్. యేసు క్రీస్తుని గుర్తెరగడంలో ఫెయిల్ అయిన వారు ఎవరైనా సరే వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తుని గుర్తెరగటంలో ఏమన్నది తెలుసా? సమస్తం ఉన్నది. తండ్రి అయిన దేవుని గుర్తెరుగుతాం, ఆయన చిత్తం చేయాలని మనం తెలుసుకోగలుగుతాం. మరణంలో నుంచి జీవంలోకి దాటగలిగే అవకాశం వస్తుంది. నీతి, పరిశుద్ధత, క్యారెక్టర్, శాంతి, సమాధానం, యేసుక్రీస్తు కలిగిన మనసు, ఇవన్నీ మనకి ఫలాలుగా కలిగే అవకాశాన్ని పొందుకుంటాం. సో యేసుక్రీస్తుని గుర్తెరగటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన్ని గుర్తెరగలేదనుకోండి అంతే, ఇంకా దేవుని ప్లాన్ అంతా అర్థం కాదు. సో అందుకే ప్రభు అయిన క్రీస్తుని గుర్తెరగటం మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాటను చూడండి కింద 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను. అధికారం దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. ఆయన్ని గుర్తెరగడం ఫెయిల్ అయితే చాలు, మనం అన్ని ఫెయిల్ అయిపోతాం. యేసు క్రీస్తు వారు కూడా తనంతటి తానే జీవం కలిగి ఉండే అధికారం తెచ్చుకున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తుకి కలిగిన మనసు మనం కలిగి ఉండి యేసు క్రీస్తు తోటి వారసులు మనం అయ్యే అవకాశం మనకు వచ్చింది. యేసు క్రీస్తు కూర్చున్న సింహాసనం మీద కూర్చోనే అవకాశం మనకు వచ్చింది. అయితే మనం ఏం చేయాలి? మంచి ఫలములు ఫలించాలి, నీతి ఫలములు ఫలించాలి. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాము. ఈ మన అవయవములను పాపము చేయుటకు ఉపయోగించిన మనము ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తుకి మరి దేవుని రాజ్యంలోకి వచ్చి ఆయన కింద దాసులుగా ఉండి నీతికి దాసులమయ్యి మన శరీరమును మన అవయవములను నీతికి ఉపయోగించే వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఫలితాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. ఇవి చేయనంతకాలం అంతేనండి, ఎవరికి ఏమీ అర్థం కాదు. వాక్యంలో ఒక విషయం చెప్పబడింది, ఆశ్చర్యకార్యాలు అపవాది కూడా చేస్తాడు. దేవుని వాక్యము అపవాది సంబంధులు కూడా చెప్తారు. జాగ్రత్తగా గమనించాలి. ఏంటి? ఆశ్చర్యకార్యాలు అపవాది సంబంధులు కూడా చేస్తారు, స్వస్థతలు అపవాది సంబంధులు కూడా చేస్తారు, దెయ్యములను అపవాది సంబంధులు కూడా ఎల్లగొడతారు. తర్వాత డ్రీమ్స్, దర్శనాలు అపవాది సంబంధులు కూడా తెచ్చుకుంటారు. పెద్ద పెద్ద సంఘాలు అపవాది సంబంధులు కూడా కడతారు. చాలా ఎక్కువగా దేవుని నామమున ప్రచారం కూడా చేస్తారు. ఇవన్నీ చేస్తారు. కానీ యేసు ప్రభువారు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకని? మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ నన్ను గుర్తెరగటంలో ఫెయిల్ అయ్యారు, తండ్రి చిత్తాన్ని చేయటంలో ఫెయిల్ అయ్యారు, మీకు ఫలములు లేవు, మీరు కాని ఫలములు ఫలిస్తూ ఉన్నారు అని ప్రభువారు తీర్పు దినమున అనబోతున్నాడు. సమయం ఉండగానే యేసు క్రీస్తుని గుర్తెరిగి ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన మనకేమవుతాడో అర్థం చేసుకోగలిగితే ఈ జీవితంలో అంటే ఇప్పుడే దేవుని జ్ఞానము, పరిశుద్ధత, నీతి, విమోచనము, శాంతి, సమాధానకరమైన జీవితము మనకి అద్భుతంగా లభిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుని గుర్తెరగటంలో ఫెయిల్ అవ్వకూడదు. చూడండి, శిష్యులు ఫెయిల్ అవ్వలేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఈ లైన్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తుని గుర్తెరగాలని నా యొక్క అభిలాష. క్రైస్తవులుగా ఉన్న వారిని నేను తోలనాడటం కానీ, తక్కువ చేయటం కానీ, లేకపోతే అవమానపరచడానికి కానీ ఈ మాటలు చెప్పట్లేదు. వాళ్ళు రక్షించబడాలన్నదే నా అభిలాష. ఈ లైన్ అందరూ గమనించాలి. 2వ వచనం,
ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుంచి మన కొరకు పంపబడిన ఆ జ్ఞానం, ఆ జీవవాక్యం, ఆ క్యారెక్టర్, ఆ పరిశుద్ధత, ఆ విమోచనము మేము కన్నులారా చూసాము యేసుక్రీస్తు వారి రూపంలో. ఇప్పుడు మనం తండ్రి చిత్తము చేయాలి. ఎలా అయితే యేసు ప్రభు వారు తండ్రి చిత్తం చేశారో అలా మనం చేయాలి. యేసును గుర్తించడంలో మీరెవ్వరూ ఫెయిల్ అవ్వకూడదనేది నా అభిలాష. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు జాగ్రత్తగా అందరూ గమనించండి. యేసు క్రీస్తు వారిని గుర్తించండి, అర్థం చేసుకోండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నెక్స్ట్ వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఒక దేవునికి విధేయత ఎవరైనా నేర్పాలా? అసలు జ్ఞానం ఎవరైనా నేర్పాలా? యేసు క్రీస్తు వారు విధేయత నేర్చుకున్నారు. గమనించవలసిందిగా మనవి. సో ఈ విధంగా యేసు ప్రభు వారిని మనం గుర్తించాలి. యేసు ప్రభు వారిలాగా మనం కూడా విధేయత నేర్చుకోవాలి. యేసు ప్రభు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. సో అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. క్రీస్తు యేసుని గుర్తిరగండి, తండ్రి చిత్తాన్ని చేయండి, తండ్రి మనకు అనుగ్రహించిన ఫలాల్ని, అద్భుతమైన ఫలాల్ని అందుకోండి. సో ఇది ఈనాటి ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.